మేడే సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించిన సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ అనంతరం భూపాల్ మాట్లాడుతూ కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి, కేంద్ర ప్రభుత్వం కార్మికులను ఇబ్బందుల గురిచేసే చట్టాలను తీసుకొచ్చి కార్మికులను బానిసరిగా మార్చి లేబర్ కోడ్లను అమలు చేస్తుంది. ఈ లేబర్ కోడ్ల రద్దు చేయాలని సిపిఎం పార్టీగా దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేస్తాం అని అట్లాగే అన్ని రంగాలలో పనిచేసే కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా, కనీస సౌకర్యాలు కల్పించాలని సిపిఎం పార్టీగా ప్రభుత్వాలను కోరుతున్నాం అని అన్నారు. మరియు రాజ్యాంగంలో కార్మికులకు అనుకూలించే చట్టాలను రద్దు చేసే కార్యక్రమం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దీనివల్ల యజమానులకు లాభాలు తెచ్చిపెట్టే విధంగా కార్మికులను బానిసలుగా మార్చే విధంగా సిపిఎం పార్టీ కార్యకర్తలు, నాయకులకు అట్లాగే ట్రేడ్ యూనియన్ రంగంలోని సిఐటిలో పనిచేస్తున్న వివిధ రంగాల కార్మిక సోదరి సోదరులకు అందరికి కూడా 139వ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మనకు అందరికి తెలుసు, మేడే దినం అంటే అది ఒక పండుగ దినం లాంటిదని చెప్పేసి భావిస్తా ఉన్నారు. పాలక వర్గాలు, ప్రభుత్వాలు అది కూడా ఒక పండుగ వాతావరణంలో క్రియేట్ చేసి అసలైన విషయాలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మేడే అంటేనే ఒక దీక్షా దినం, పోరాట దినం. ఆనాడు 8 గంటల పనిదినం కోసం పోరాటాలు చేసి త్యాగాలు చేసినటువంటి వాళ్ళని స్మరించుకుంటూ రాబోయే కాలంలో కార్మిక హక్కుల్ని నిలబెట్టుకోవడం కోసము మేడే కార్యక్రమాన్ని ఈరోజు సిపిఎం పార్టీ ఇక్కడ జెండా ఆవిష్కరణ జరుపుకుంటా ఉన్నది జిల్లా కేంద్రంలో. మరి ఈ సందర్భంగా ఒకటే, భారతదేశంలోని పాలక వర్గాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా మొత్తం కార్మిక చట్టాలను రద్దు చేసి పూర్తిగా పెట్టుబడిదారులకు అనుగుణంగా 4 లేబర్ కోడ్లను తీసుకొని వస్తా ఉన్నది. ఆ 4 లేబర్ కోడ్లలో 8 గంటల పనిదినం రద్దు చేసి 12 గంటల పనిదినం చేయాలని చెప్పేసి కొత్త చట్టం రాబోతా ఉంది. మరి మేడే జరుపుకునేది 8 గంటల పనిదినం కోసమే. 8 గంటల పనిదినం కోసం పోరాటం చేసి త్యాగాలు చేసిన వాళ్ళ పరిస్థితి యొక్క దీక్షా దినం జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ఈరోజు 8 గంటల పనిదినం పోయేటువంటి పరిస్థితి వస్తుంది. మళ్ళీ కార్మికులు వెట్టి చాకిరీ, బానిసత్వంలో బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే కనీస వేతనాలు గానీ, కార్మిక చట్టాలు గానీ, సౌకర్యాలు గానీ ఏవి అమలు చేయకుండా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాలు తీసుకురాబోతా ఉన్నది. అందుకే మేడే సందర్భంగా ఈ రోజు మొత్తం దేశంలోని కార్మిక వర్గం, సిఐటి అట్లాగే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మళ్ళీ పోరాటాలు ఉచితం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అదే రకంగా ఈ దేశంలో ఈ సంపదలకు సృష్టికర్తలు కార్మిక వర్గమే. కాబట్టి కార్మిక వర్గం సృష్టించిన ఈ సంపదలు ప్రభుత్వ రంగ సంస్థల్ని పూర్తిగా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అది రైల్వేలు కావచ్చు, హైవేలు కావచ్చు, లేకపోతే ఎల్ఐసి కావచ్చు, అనేక రంగాల యొక్క ప్రభుత్వ బ్యాంకులు కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, మైన్స్ కావచ్చు, లేదా సింగరేణి లాంటి బొగ్గుబావులు కావచ్చు, అన్ని కూడా ప్రైవేటు వాళ్ళకు తారాదత్తం చేసే కార్యక్రమం తీసుకొస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇప్పటికే కార్మిక వర్గం పోరాడుతుంది. కాబట్టి ఇప్పటిదాకా ఇంకా కొంత వెనకడుగు వేస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. కానీ కేంద్రంలో బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ యొక్క దాడి కొనసాగిస్తా ఉంది. మొత్తం ప్రభుత్వ ఆస్తుల్ని 6 లక్షల కోట్లని విలువైనటువంటి ఆస్తుల్ని అమ్మడానికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్టింది. కానీ ఈ విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాటాలు చేయాలి. ఒక కార్మిక వర్గమే కాదు, ఈ దేశంలో రైతాంగం కూడా అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కావాలి, రుణమాఫీ కావాలి, అలా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పోరాటాలు చేస్తా ఉన్నారు. గతంలో మోడీ తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలు, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి త్యాగాలు చేసి వెనక్కి తిప్పుకొట్టే చరిత్ర రైతాంగానికి ఉంది. అలాగే వ్యవసాయ కార్మికులకు కూడా రోజుకు 600 రూపాయల కూలితో ఈరోజు ఉపాధి హామీ స్కీమ్ ని బడ్జెట్ పెంచాలని చెప్పేసి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఉపాధి హామీ కూలీలతో పాటు వ్యవసాయ కార్మికులకు అనేక రకాల రక్షణ కల్పించాలని చెప్పేసి, అలాగే సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలు అందరూ కూడా వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు పోరాటాలు, ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి. ఈ అన్ని రంగాల యొక్క పోరాటాలకు స్ఫూర్తి అయినటువంటిది ఆనాడు మేడే 8 గంటల పనిదినం కోసం అయితే చేశారో ఆ పోరాట స్ఫూర్తితో ఇప్పటిదాకా కొనసాగుతుంది. కాబట్టి ఈ పెద్దపల్లి జిల్లాలోని కార్మిక వర్గం, అన్ని రకాల కార్మికులు, ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు గాని, మున్సిపల్ కార్మికులు గాని, భవన నిర్మాణ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, సింగరేణి వాళ్ళు, ఎన్టీపీసీ వాళ్ళు, అలాగే స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజనం కార్మికులు, వీళ్ళకి అందరికి సంబంధించిన హక్కులన్నీ కాలరాయబడే పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ కూడా సమైక్యంగా మేడే సందర్భంగా ఒక దీక్ష పోని పోరాటాలు సిద్ధం కావాలని ఈ సందర్భంగా మీకు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.